ఎట్టకేలకు లండన్లోని ఒక హోటల్ గదిలో అడుగుపెట్టాడు మన పార్వతీశం. ఆ గది చూడటానికి చాలా తెల్లగా శుభ్రంగా ఉంది. మధ్యలో ఒక పెద్ద మంచం, దానిమీద దూదిపింజలాంటి తెల్లటి పరుపు ఉంది. పార్వతీశం తన ట్రంకు పెట్టెను ఒక మూల పెట్టి ఆ మంచం వంక అనుమానంగా చూశాడు. అబ్బో, ఇదేం మంచం రా బాబు, ఎంతెత్తుగా ఉంది! దీనిమీద పడుకుంటే లోపల కూరిపోతానే ఏంటి? మా ఊర్లో అయితే చక్కగా నులక మంచం మీద పడుకునేవాళ్ళం. గాలి తగిలేది, ప్రాణం లేచొచ్చేది. ఇక్కడ చూస్తే చుట్టూ తెల్లటి గోడలు, ఏదో జైలు గదిలా ఉంది. అలసిపోయిన పార్వతీశం మెల్లగా మంచం మీద కూర్చోబోయాడు. అది స్ప్రింగ్ మంచం కావడంతో కూర్చోగానే అమాంతం కిందకు దిగబడి మళ్లీ పైకి లేచింది. పార్వతీశం ఉలిక్కిపడి కిందకి దూకేశాడు. ఓరి నాయనో, ఈ లండన్లో మంచాలు కూడా దయ్యాలు పడతాయా ఏంటి? నేను కూర్చుంటే అది నన్ను ఎగరేస్తుంది. ఎవండి, ఎవరైనా ఉన్నారా? ఈ మంచాన్ని కట్టేయండి, లేకపోతే ఇది నన్ను రాత్రంతా నిద్రపోనిచ్చేలా లేదు. కాసేపటికి అది మామూలేనని అర్థం చేసుకుని ఎలాగోలా దానిమీద పడుకున్నాడు. కాని అతనికి నిద్ర పట్టడం లేదు. ఇంటిమీద బెంగ మొదలయింది. తండ్రి తిట్లు, తల్లి వండిన గోదావరి వంటలు గుర్తొస్తున్నాయి. దాంతో తనలో తానే, అయ్యో నాన్నగారు, ఇప్పుడు మీరు మొగల్తూర్లో చల్లటిగాల్లో హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ నేనేమో ఈ తెల్లదొరల మధ్య ఈ ఎగిరే మంచం మీద పడున్నాను. బారిస్టర్ పట్టా కోసం ఇన్ని కష్టాలు పడాలా? సరే, రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ కాలేజీలో దొరను కలవాలి. ఎలా మాట్లాడాలి? మై డియర్ దొరగారు, ఐ యామ్ పార్వతీశం. ఐ వాంట్ టు స్టడీ లా. అబ్బబ్బబ్బబ్బా, నా ఇంగ్లీష్ వింటే ఆయన సీటీ చేయాల్సిందే. మరుసటి రోజు ఉదయం పార్వతీశం తన సూటును ఐరన్ లేకపోయినా చేత్తోనే నునుపు చేసుకుని టైని 3 ముడులు వేసి వింతగా కట్టుకున్నాడు. చేతిలో ఒక కర్ర పట్టుకుని స్టైల్గా వీధిలోకి వచ్చాడు. ఆ కాలేజీ అడ్రస్ చేతిలో పట్టుకుని ఎదురుగా వస్తున్న ఒక దొరను ఆపాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ మిడిల్ టెంపుల్ కాలేజ్? అది ఇక్కడ ఎక్కడ ఉండాలి, కొంచెం దారి చూపిస్తారా? ఆ దొర వేగంగా నడుస్తూ గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అని అంటాడు. దాంతో పార్వతీశం కన్ఫ్యూజ్ అవుతూ, స్ట్రైట్, లెఫ్ట్, ఓకే, థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఎ వెరీ గుడ్ దొర. పార్వతీశం తిన్నగా వెళ్లకుండా ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద పార్కులోకి వెళ్లిపోయాడు. ఏంటిది, కాలేజీలో అందరూ కుక్కలను చంకన పెట్టుకుని తిరుగుతున్నారు. వీటికి కూడా చదువు చెబుతారా ఏంటి? లేకపోతే ఆ దొర నన్ను తప్పుదారిలో పంపించాడా? ఒరే పార్వతీశం, ఇక్కడ అన్నీ వింతలే. ఆ కుక్క చూడు, నన్ను చూసి ఎలా మురుగుతుందో. బహుశా నా సూడు దానికి నచ్చలేదేమో. కుక్క భయానికి పార్వతీశం పరుగులంకించుకున్నాడు. ఆ పరుగులో తన టోపీ ఎగిరి పక్కనే ఉన్న బురదలో పడింది. అది తీయబోయి తను కూడా బురదలో అడుగువేశాడు. దాంతో పార్వతీశం బాధపడుతూ, అన్యాయం, ఘోరం, కాలేజీకి వెళ్లకముందే నా సూటు బుట్టు అన్నీ నాశనమైపోయాయి. ఇలా బురదముఖంతో వెళితే వాడు నన్ను కాలేజీలోకి రాణిస్తాడా? ఏమండి, లండన్లో ఎక్కడ చూసినా దారులన్నీ ఒకేలా ఉన్నాయి. మా ఊర్లో అయితే కళ్ళు మూసుకున్న మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని బురద అంటుకున్న బూట్లను పక్కనే ఉన్న గడ్డికి తుడుచుకుంటూ టైని గట్టిగా బిగించి మన పార్వతీశం గారు లండన్లోని ప్రసిద్ధ మిడిల్ టెంపుల్ కాలేజీ ముఖద్వారం వద్ద నిలబడ్డారు. అక్కడ కోటు వేసుకుని గంభీరంగా ఉన్న సెక్యూరిటీ గార్డును చూడగానే పార్వతీశం తనని తాను ఒక పెద్ద జడ్జిలా ఊహించుకుంటూ అడుగులు వేశాడు. హలో మిస్టర్ గార్డ్, మై నేమ్ ఇస్ పార్వతీశం. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మొగల్తూరు, వెరీ ఫార్ అవే. ఐ వాంట్ టు మీట్ యువర్ బిగ్ బాస్, అంటే మీ ప్రిన్సిపల్ గారినన్నమాట. అర్జెంటుగా నాకు అడ్మిషన్ కావాలి. ఆ గార్డు పార్వతీశం కట్టుకున్న ఆ వింత టైని, బురద అంటుకున్న ప్యాంటును చూసి నవ్వు ఆపుకుంటూ లోపలికి వెళ్లమని దారి చూపించాడు. పార్వతీశం లోపలికి వెళ్తుంటే అక్కడ చదువుకుంటున్న తెల్లదొరలందరూ పుస్తకాలు పక్కన పెట్టి ఈ వింత మనిషిని చూడటం మొదలుపెట్టారు. దాంతో పార్వతీశం తనలో తాను, అబ్బా, చూసారా, నా రాక కోసం వీళ్ళందరూ చదువులు మానేసి మరీ ఎదురుచూస్తున్నారు. బహుశా వీళ్ళకు నా మేధస్సు గురించి ముందే సమాచారం అందుంటుంది. హలో ఎవ్రీబడీ, డోంట్ వరీ, ఐ యామ్ హియర్. అలా ప్రిన్సిపల్ గదిలోకి అడుగుపెట్టాడు పార్వతీశం. అక్కడ ఒక ముసలిదొర కళ్లద్దాలపైనుంచి పార్వతీశం వంక చూశాడు. పార్వతీశం వంగి వంగి దండాలు పెట్టడం మొదలుపెట్టాడు. ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సార్, ఐ వాంట్ టు బికమ్ బారిస్టర్. నాకు లా అంటే చాలా ఇష్టం. మా ఊళ్ళో ఎవరికైనా గొడవస్తే నేనే తీరుస్తాను. నాకు అడ్మిషన్ ఇస్తే మీ కాలేజీ పేరు ఇంగ్లాండ్లోనే కాదు, మా మొగల్తూర్లో కూడా మారుమోగిపోతుంది అని అంటాడు. దాంతో ఆ ప్రిన్సిపల్ నవ్వుతూ, అవునా,
మరి నీ సర్టిఫికెట్లు ఏవి? సర్టిఫికెట్లా? అవేం తేలేదు సార్. నా ముఖం చూడండి ఎంత తెలివితేటలు కనిపిస్తున్నాయో. కావాలంటే ఒక లెక్క అడగండి, లేదా ఒక ఇంగ్లీష్ ముక్క చెప్పమంటారా? ద క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్. చూసారా ఎంత స్వచ్ఛమైన ఇంగ్లీషో? ప్రిన్సిపల్కి పార్వతీశం అమాయకత్వం నచ్చింది. కాని సర్టిఫికెట్లు లేకుండా అడ్మిషన్ ఇవ్వడం కుదరదని, ముందు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని చెప్పాడు. అది విన్న పార్వతీశంకి కొంచెం నిరాశ కలిగింది. దీంతో పార్వతీశం బయటికి వస్తూ, ఏంటో ఈ దొరలకు తెలివితేటల కంటే ఆ కాగితాల మీదే పిచ్చెక్కువన్నట్టుంది. అయినా పర్వాలేదు, నా దగ్గరున్న కాగితాలన్నీ తెచ్చి రేపే వీడి మొఖాన్ని కొడతాను. అప్పుడుగాని వీడికి అర్థం కాదు ఈ పార్వతీశం పవరేంటో. కాలేజీ నుండి బయటకు రాగానే మన పార్వతీశం గారికి కడుపులో ఎలకలు పరుగుతీస్తున్నాయి. ఏదో ఒక విదేశీ పదార్థం రుచి చూడాలని రోడ్డు పక్కన ఉన్న ఒక మెరిసిపోయే కెఫేలోకి అడుగుపెట్టాడు. అక్కడ గాజుపెట్టెలో అందంగా అమర్చి ఉన్న ఒక పెద్ద కేకు ముక్కను చూసి తనని తాను ఆపుకోలేకపోయాడు. దాంతో పార్వతీశం సర్వర్ని పిలుస్తూ, హలో మిస్టర్ వెయిటర్, ఆ ఎర్రటి ముక్కేంటి? చూడ్డానికి మా ఊరు బెల్లం వచ్చులా ఉంది. అదొకటి తీసుకురా, వెరీ ఫాస్ట్. సర్వర్ ఒక ప్లేటులో కేకు ముక్కను, దాని పక్కన ఒక చిన్న స్పూనును పెట్టి వెళ్లాడు. పార్వతీశం దాన్ని ఎలా తినాలో తెలియక ఒకేసారి పెద్ద ముక్కను నోట్లో పెట్టుకున్నాడు. కాని అందులో అలంకరణ కోసం పెట్టిన ఒక గట్టి వెండిపూసలాంటి ఇనుప ముక్క పంటి కింద పడింది. అబ్బాబాబాబాబా, ఇదేం కేకురా బాబు? ఇందులో రాళ్లు వేసి వండుతారా ఏంటి? లండన్ దొరలకు పళ్ళు గట్టిగా ఉంటాయని తెలుసు కానీ ఇలా ఇనప ముక్కలు నవ్వులేస్తారని అనుకోలేదు. ఓర్నీ దుంప తెగ, నా పన్ను ఊడి చేతులకొచ్చేలా ఉందే. పార్వతీశం ఆ ముక్కను తీసి ప్లేటులో వేసి సర్వర్ వంక కోపంగా చూశాడు. కాని చుట్టూ ఉన్నవాళ్లు వింతగా చూస్తుండడంతో మళ్లీ తన గంభీరత్వాన్ని ప్రదర్శించాడు. హలో, మీ కేకు చాలా స్ట్రాంగ్. మా ఊర్లో అయితే ఇలాంటివి తింటే పైలువాన్లైపోతారు. బిల్లెంత? ఇదిగో చిల్లరుంచుకో. హోటల్ ఖర్చులు ఎక్కువైపోతాయని గ్రహించిన పార్వతీశం రామారావు గారి సాయంతో ఒక లండన్ గృహస్థుడి ఇంట్లో పేయింగ్ గెస్ట్గా చేరాడు. ఆ ఇంటి యజమాని పేరు మిస్టర్ జాన్. ఆయనకు క్రమశిక్షణ అంటే చాలా ప్రాణం. మన పార్వతీశం ఆ ఇంట్లోకి తన ట్రంకు పెట్టెతో అడుగుపెట్టాడు. వెల్కమ్ మిస్టర్ పార్వతీశం. మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. రాత్రి 10 లోపు లైట్లు ఆపేయాలి. గోడలకు మేకులు కొట్టకూడదు. దాంతో పార్వతీశం వంగి వంగి దండాలు పెడుతూ, ఎస్ సార్, నో మేకులు, నో లైట్లు. మీరేం చెబితే అదే వేదం. అసలు మా మొగల్తూరులో నేను చాలా సైలెంట్ అండి. మీరు కావాలంటే మా నాన్నగారిని అడగండి. ఆయన పేరు వెంకట్రామయ్య. జాన్కి ఆ పేరు ఎక్కడ ఉంటుందో తెలియకపోయినా పార్వతీశం వినయాన్ని చూసి ముచ్చటపడ్డాడు. కాని అసలు సమస్య బాత్రూం దగ్గర మొదలయింది. లండన్లో అప్పట్లో వేడినీళ్ల కోసం ఒక వింత యంత్రం ఉండేది. దాన్ని ఎలా వాడాలో తెలియక పార్వతీశం ఒక బటన్ నొక్కాడు. నీళ్లు ఒక్కసారిగా వేడిగా రావడంతో అరుస్తూ, ఓరి నాయనో, ఇదేం బాత్రూంరా బాబు! నీళ్లకు బదులు నిప్పులు కురుస్తున్నాయి. ఎవరైనా కాపాడండి, నేను ఉడుకుపోయిన కోడిగుడ్డులా అయిపోయేలా ఉన్నాను. దేవుడా! జాన్ గారు, ఓ జాన్ గారు! జాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లాపాడు. పార్వతీశం తువ్వాలు చుట్టుకుని గజగజ వణుకుతూ బయటకొచ్చాడు. దాంతో పార్వతీశం వణుకుతూ, జాన్ గారు, మీ ఇంట్లో వంటగది బాత్రూంలో ఉందా ఏంటి? నీళ్ళంత వేడిగా వస్తున్నాయి. మా ఊర్లో చెరువు నీళ్లు చల్లగా ఎంత హాయిగా ఉంటాయో తెలుసా? ఈ ఇంగ్లాండ్లో స్నానం చేయడం కూడా ఒక యుద్ధంలాగానే ఉంది. అలా లండన్లో మన పార్వతీశం గారి కాపురం మొదలయ్యింది. చలికి వణుకుతూ కొత్త యంత్రాలతో పోరాడుతూనే ఆయన బారిస్టర్ పరీక్షలకు సిద్ధమవ్వటం మొదలుపెట్టాడు. అబ్బబ్బబ్బబ్బా, ఈ లా పుస్తకాలు చూస్తుంటే ఒకదానిమీదొకటి ఎక్కి నిలబడినట్టున్నాయి. వీటిని చదవాలా లేక కంటతా పట్టాలా? ఏమో పార్వతీశం, నీ మీద మొగల్తూరు ఆశలన్నీ ఉన్నాయి, తగ్గేదే లేదు. లండన్లో విద్యాభ్యాసం అంటే మాటలు కాదు. మన పార్వతీశం గారు ఆ భారీ లా పుస్తకాలు చదవటానికి కాలేజీ లైబ్రరీలోకి అడుగుపెట్టారు. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. కాని మన పార్వతీశం కిర్రు చెప్పులు కిర్రుకిర్రుమంటూ సంగీతం వినిపిస్తూ ఉంటే లైబ్రరీలో ఉన్న తెల్లదొరలందరూ కోపంగా చూశారు. దాంతో పార్వతీశం మెల్లగా నడుస్తూ తనలో తాను, అబ్బా, వీళ్లంతా ఎంత శ్రద్ధగా చదువుతున్నారో. ఒక్కొక్కడి ముందు తాటి ప్రమాణం పుస్తకాలున్నాయి. పార్వతీశం, నువ్వు కూడా తగ్గకూడదు. ఏదైనా ఒక పెద్ద పుస్తకం తీసి టేబుల్ మీద పడే. అప్పుడే నీ రేంజ్ ఏంటో వీళ్ళందరికీ తెలుస్తుంది. పార్వతీశం అటూ ఇటూ చూసి అల్మారాలో ఉన్న అన్నిటికంటే లావుగా ఉన్న ఒక పుస్తకాన్ని బయటకు తీశాడు.
అది తీస్తుంటే పక్కన ఉన్న మరో 5 పుస్తకాలు అమాంతం కింద పడి పెద్ద శబ్దం వచ్చింది. లైబ్రరియన్ వచ్చి నోటిమీద వేలి వేసి ఉష్ అన్నాడు. సారీ దొరగారు, వెరీ వెరీ సారీ. అవి పుస్తకాలు కదండి, విజ్ఞాన భాండాగారాలు. అందుకే అంత బరువుగా ఉన్నాయి. ఇప్పుడే తీసి పెడతాను. ఆ పుస్తకాలు తెరిచి కూర్చున్నాడు కాని అందులో ఉన్న ఇంగ్లీషు ముక్కలు అర్థం కాక బుర్ర గీక్కుంటున్నాడు. అంతలో ఆకలి వేసి మొగల్తూరు నుంచి తెచ్చుకున్న అటుకుల మూటను మెల్లగా విప్పాడు. నోట్లో వేసుకోబోతుంటే ఆ అటుకుల కటకటా శబ్దం లైబ్రరీ అంతా మారుమోగింది. నాయనో, ఈ ఊళ్ళో అటుకులు తిన్నా నేరమేనా ఏంటి? వీళ్ళేమో కళ్ళజోడు పెట్టుకుని నన్ను మింగేసేలాగా చూస్తున్నారు. పార్వతీశం, చారుకో. ఇక్కడికంటే మన గదిలో జాన్ గారి ముందే చదువుకోవడం మేలు. అలా తిరిగి తన గదికి చేరుకున్న పార్వతీశం ఆ రోజు తనకి ఆశ్రయం ఇచ్చిన మిస్టర్ జాన్ గారికి మన తెలుగు రుచులు చూపించాలని నిర్ణయించుకున్నాడు. వంటగదిలోకి వెళ్లి ఏదో ఒకటి వండాలని గిన్నెలు తీశాడు. కాని అక్కడ దొరికిన చప్పటి కూరగాయలతో ఏం చెయ్యాలో అర్థం కాక తన దగ్గర ఉన్న కొంచెం కారం పొడి, ఉప్పు కలిపి ఒక వింత కూర తయారు చేశాడు. జాన్ గారు, రండి రండి. ఈరోజు మీకు స్పెషల్ ఆంధ్ర విందు. దీన్ని తింటే మీ లండన్ చలి మొత్తం మాయమైపోతుంది. ఒక్క ముద్ద రుచి చూడండి. జాన్ గారు నవ్వుతూ ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నారో లేదో మరుక్షణమే ఆయన కళ్ళు ఎర్రబడిపోయాయి. నోటినుంచి నిప్పులు వచ్చినట్టు గాలి పీల్చుకుంటూ నీళ్ల కోసం పరిగెత్తారు. అలా నీళ్లు తాగుతూ, ఓ మై గాడ్ పార్వతీశం, వాట్ ఇస్ దిస్? ఇది కూర లేక బాంబా? నా నాలిక కాలిపోతోంది. బాంబా కాదండి, ఇది మన కారం. మా ఊళ్ళో చిన్నపిల్లలు కూడా దీన్ని లాలీపాప్ లాగా తింటారు. మీరు దొరలు కదా, అందుకే మీకు కొంచెం పవర్ ఎక్కువ అనిపించినట్టుంది. ఇట్స్ ఓకే, కాసేపు ఆగితే చల్లబడుతుంది. జాన్ గారు ఆ రోజంతా నోరు ఊదుకుంటూనే ఉన్నాడు. పార్వతీశం మాత్రం తన వంటను తానే మెచ్చుకుంటూ ఆ కారం కూరను తృప్తిగా తిన్నాడు. అబ్బా, ఈ కారం దెబ్బకి నా చదువు కూడా వేగం పుంజుకుంటుంది. జాన్ గారు భయపడితే భయపడ్డారు కానీ లండన్ గడ్డ మీద ఈరోజు తెలుగువాడి సత్తా ఏంటో తెలిసిపోయింది. అలా వింత వంటలతో వింత చదువులతో పార్వతీశం రోజులు గడుస్తున్నాయి. చివరకు పరీక్షల సమయం దగ్గర పడింది. ఆ పరీక్షల్లో మనవాడు రాసిన సమాధానాలు చూసి జడ్జీలు ఏమయ్యారో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.